విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 68. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. జైను హరిణితో అంత క్లోజ్గా చూసిన ఆద్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే వాటిని తుడుచుకుంటూ, జై, మధ్యాహ్నం నీ కోసం స్టాండ్ తీసుకొని మాట్లాడింది నువ్వు మారావని నేను నమ్మాను కాబట్టి, బట్ నువ్వు మాత్రం ఇక్కడిలా నా మెడలో ఉన్న తాళికి వాల్యూ ఇచ్చాను, కానీ నీ మనసులో నాకు ప్లేస్ లేదన్న విషయం మర్చిపోయాను. ఉబికి వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని ఆద్య ఫాస్ట్గా నడుచుకుంటూ ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే ఎక్కడ బర్స్ట్ అయిపోతుందో అని కార్ పార్క్ చేసిన వైపు వేగంగా అడుగులు వేస్తుంది. ఆద్య వెళ్ళిపోవడం చూసిన వెయిటర్, అమ్మయ్య మేడం వెళ్ళిపోయారు, ఇక నాకే టెన్షన్ లేదు అని రిలాక్స్ అవుతూ అక్కడ నుండి సర్వ్ చేయడానికి ఒక ప్రైవేట్ క్యాబిన్ వైపు వెళ్తాడు. ఆద్య కార్ అన్లాక్ చేసి ఎలా వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో కూడా గమనించుకోకుండా ఇంటికి వెళ్లాల్సిన తను తిరిగి మళ్ళీ ఆఫీస్ ముందు కారు ఆపుతుంది. తల తిప్పి చూసిన ఆద్య తను మళ్ళీ ఆఫీస్కే వచ్చిందని అర్థమవ్వడంతో అసహనంగా తల పట్టుకొని ఆలోచిస్తూనే కార్ డోర్ ఓపెన్ చేసుకుని ఆఫీస్లోకి వెళ్తుంది. అప్పటికే ఈవినింగ్ టైం 6 పైగా అవుతూ ఉండడంతో స్టాఫ్ ఒక్కొక్కరిగా ఆఫీస్ నుండి వెళ్తూ లోపలికి ఎటో చూస్తూ వస్తూ ఉన్న ఆద్యను చూసి, మేడం ఏంటి మళ్ళీ వస్తున్నారు అనుకుంటూనే వెళ్ళిపోతారు. మ్యూజిక్ కాన్సర్ట్ కోసం పర్సనల్ రూమ్లో రెడీ అయ్యి తన క్యాబిన్ నుండి బయటకు వచ్చిన మాన్యాకి ఆద్య తన క్యాబిన్ వైపు వెళ్తూ కనిపిస్తుంది. ఇదేంటి, ఇందాకే కదా వెళ్ళింది, మళ్ళీ వచ్చిందేంటి, పైగా చేయితో అంకుల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఇలా వచ్చింది అని అనుకుంటూ ఆద్య క్యాబిన్లోకి వెళ్తుంది. ఆద్య, ఏంటి మళ్ళీ వచ్చావు, అంకుల్ దగ్గరికి వెళ్ళలేదా? లేదు మాన్య, జై చాలా బిజీగా ఉన్నాడు, సో మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాలని ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేశాను. హో అదా విషయం. అరే, ఇంత చిన్న విషయానికి ఇలా డల్ అయిపోతే ఎలా చెప్పు? జై ఫ్రీగా ఉండుంటే నీకోసం వచ్చేవాడు కదా, నువ్వు కూడా తనని అర్థం చేసుకోవాలి కదా ఆద్య. మ్యారేజ్ అయ్యాక అబ్బాయిలకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతాయి, అవి మనం అర్థం చేసుకొని నువ్వు సపోర్ట్ చేయాలి కదా. మాన్య మాటలకి ఆద్య తన చైర్ నుండి పైకి లేచి విండో దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి చీకటి పడుతూ ఉన్న ఆకాశం వైపు చూస్తూ తన కళ్ళల్లో సుడులు తిరుగుతూ ఉన్న గొంతులో బాధను దాచేసి కన్నీళ్లు రాకుండా ఆపుకుంటూ, నాకిప్పుడిప్పుడే జై గురించి అర్థమవుతుంది మాన్య అని విరక్తి నిండిన చిరునవ్వుతో, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న ప్రతిదీ నిజమనుకోవడం మన తప్పే కదా. మాన్య ఆద్య భుజం మీద చేయి వేసి, ఎందుకో నువ్వు చాలా అప్సెట్గా కనిపిస్తున్నావు ఆద్య. జై తన వర్క్ టెన్షన్స్లో బిజీగా ఉండొచ్చు, దానికి ఇంతలా డల్ అయిపోవాలా? బిజీగా ఉండడం తప్పు కాదు మాన్య, ఆ బిజీలో మనం ఎవరిని మిస్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. జై ఇప్పుడు ఎక్కడుండాలో అండ్ ఎవరితో ఉండాలో ఏం చెయ్యాలో అదే చేస్తున్నాడు. నా బాధ ఏంటంటే కొన్నిసార్లు మనం ఒక మనిషిని అతిగా నమ్మి వాళ్ళ కోసం ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం కదా, తీరా చూస్తే వాళ్ళు ఆ ఇమేజ్కి చాలా దూరంగా ఉన్నారని అర్థమవుతుంది. ఆద్య, నీ మాటలు నాకు చాలా కన్ఫ్యూషన్గా ఉన్నాయి. అసలు ఏమైంది? ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? ఆద్య మాన్య కళ్ళల్లోకి చూస్తూ ఫేక్ స్మైల్తో, అలాంటిదేం లేదు మాన్య, జస్ట్ నా మీద నాకే కోపం వస్తుంది. ఈ మెడలో తాళి పడగానే ఒక మనిషి మనవాడు అయిపోతాడు అనుకోవడం మన భ్రమ కదా. మనసుకి మధ్య ఉండే కనెక్షన్ కంటే మరేది ఇంపార్టెంట్ కాదు. ఈరోజు ఆ కనెక్షన్ ఎక్కడో మిస్ అయినట్టు అనిపిస్తుంది. పిచ్చిదానా, అలాంటిదేం లేదు, మీ ఇద్దరి మధ్య అంతా బాగుంటుంది. ఇక్కడే ఉంటే నువ్వు ఇలాగే పిచ్చి థాట్స్ చేస్తూ ఉంటావు, కానీ పద కాన్సర్ట్కి వెళ్దాం. సారీ మాన్య, నాకు ఈరోజు ఏ మ్యూజిక్ కాన్సర్ట్కి వచ్చే ఇంట్రెస్ట్ లేదు. ఐ నీడ్ సమ్ ప్రైవసీ. ఆఫీస్ ఫైల్స్, వర్క్స్ ఇవి మాత్రమే నాకు నా మూడ్ని డైవర్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. నేను ఈ వర్క్లో డ్రౌన్ అయిపోవాలి, సో ప్లీజ్ ఫోర్స్ చేయకు మాన్య, నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయంటూ లైట్ స్మైల్తో చెప్తుంది. ఆద్య, నువ్వు ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని మాన్య, ఓకే ఆద్య నీ ఇష్టం, ఏదైనా నీడుంటే కాల్ చేయంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మాన్య వెళ్ళిన తర్వాత ఆద్య ఒక్కసారిగా తన చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. కన్నీటి చుక్కలు బుగ్గ మీద నుండి జారి టేబుల్ మీద ఉన్న ఫైల్ మీద పడుతూ ఉంటే ఆద్య వాటిని ఆపలేక, నీ బిజీ ఏంటో నాకు అర్థమైంది జై, నువ్వు అబద్ధం చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళావో కూడా అర్థమైంది. ఇక నుండి నేను నిన్ను ఎప్పుడూ డిస్టర్బ్ చేయను అని అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకొని సిస్టమ్ ఆన్ చేస్తుంది. ఆద్య జై గురించి ఆలోచించకుండా వర్క్ చేయాలి అని ఎంత ట్రై చేస్తూ ఉన్నా సరే కళ్ళ ముందు హరిణిను కిస్ చేస్తున్నదే కనిపిస్తూ ఉంటే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేక ఫైల్స్ అన్నీ అసహనంగా పక్కకి నెట్టేసి
చీకటి పడే వరకు ఒంటరిగా అక్కడే కూర్చుండిపోతుంది. ఇంకా ఇంటికి రాని ఆద్య కోసం రుద్ర కాల్స్ చేస్తూ ఉంటే తప్పక సిస్టమ్ ఆఫ్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతుంది ఆద్య. ఇంటికి రీచ్ అయిన ఆద్య భారంగా ఊపిరి వదిలి మొహాన్ని నార్మల్గా పెట్టుకుంటూ కార్ దిగుతుంది. ఆద్య కోసమే గార్డెన్లో వాకింగ్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్న రుద్ర ఆద్య ఇంట్లోకి రావడం చూసి తనకి ఎదురుగా వెళ్తాడు. ఏంట్రా ఇవాళ ఇంత లేట్ చేశావు? నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? సారీ అన్నయ్య, ఆఫీస్లో హెవీ వర్క్, మొబైల్ కూడా సైలెంట్లో ఉండిపోయింది. అలాగా, సరే పద, చాలా టైర్డ్గా కనిపిస్తున్నావు, ముందు ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దాం. క్లయింట్స్తో మీటింగ్కి వెళ్ళినప్పుడు బయటే డిన్నర్ చేసేసాను అన్నయ్య, నువ్వు వెళ్ళి డిన్నర్ చేయి. ఐఎమ్ సో టైర్డ్, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. వెళ్తున్న ఆద్య చేపట్టుకొని ఆపి, ఆద్య ఆర్ యూ ఆల్ రైట్? నేను బాగానే ఉన్నానన్నయ్య, కొంచెం వర్క్ ఎక్కువ అయ్యేసరికి అలసిపోయాను అంతే అంటూ రుద్ర చేతిని వదలగానే తన రూమ్కి వెళ్ళిపోతుంది. నిజంగా వర్క్ ప్రెషరా లేక ఇంకేదైనా నా దగ్గర దాస్తుందా అని ఆలోచిస్తూ కిచెన్లోకి వెళ్ళి మెయిడ్ని అడిగి హాట్ మిల్క్ తీసుకొని ఆద్య రూమ్లోకి వెళ్ళేసరికి ఆద్య బాల్కనీలో నిల్చుకొని దూరంగా కనిపిస్తూ ఉన్న నక్షత్రాల వైపు చూస్తూ ఉంటుంది. బాల్కనీలో గాలికి ఎగురుతూ ఉన్న తన జుట్టుని సరిచేసుకుంటూ దూరంగా వెళ్తూ కనిపిస్తూ ఉన్న నక్షత్రాలను చూస్తూ ఉన్న ఆద్య భుజం మీద ఒక చేయి పడగానే ఆద్య ఫాస్ట్గా కన్నీళ్లు తుడుచుకుంటూ ఉలిక్కిపడి వెనక్కి చూసిన ఆద్యకి చేతిలో మిల్క్ గ్లాస్ తన వైపు చిరునవ్వుతో చూస్తూ కనిపిస్తాడు రుద్ర. నా నుంచి తప్పించుకొని వచ్చేసావు, కానీ నా కళ్ళ నుంచి నీ బాధను దాచేసావు ఆద్య, తీసుకో అంటూ మిల్క్ గ్లాస్ చేతిలో పెడుతూ ఇది తాగు, కొంచెం రిలాక్స్ అవుతావు. ఆద్య గ్లాస్ అందుకొని మళ్ళీ ఆకాశం వైపు చూస్తూ నేను బాగానే ఉన్నానన్నయ్య, జస్ట్ ఫిజికల్గా కొంచెం టైర్డ్ అయ్యాను అంతే. రుద్ర ఆద్య పక్కనే నిలబడి ఆకాశం వైపు చూసి ఫిజికల్ టైర్డ్నెస్ అయితే పడుకుంటే పోతుంది ఆద్య, కానీ నీ కళ్ళల్లో టైర్డ్నెస్ కాకుండా ఏదో కోల్పోయినట్టుగా ఉన్నాయి. ఏమైందిరా? ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? లేక జై అంటూ ఉండగా జై నన్నేమంటాడన్నయ్య, తను ఎప్పుడు తన పనుల్లో తను బిజీగా ఉంటాడు. ఈ మనుషులు, బంధాలు, ఎఫెక్షన్స్ ఇవన్నీ ఎండమావులని తెలిసి కూడా వాటి వెంట పరిగెడుతూ ఉంటాము. తీరా మనం దగ్గరికి వెళ్ళాక అర్థమవుతుంది అక్కడ ఏమీ లేదని అంటూ బాధగా చెప్పగానే రుద్ర ఆద్య గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుంటూ, అమ్ములు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడు ఇంత ఫిలాసఫీగా మాట్లాడలేదు. నీ ప్రతి మాటలో పెయిన్ వినిపిస్తుంది అండ్ నీ కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తుంది. ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయడానికి నీకు నీ అన్నయ్య ఉన్నాడని మర్చిపోయావా? ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకో, నేను దాన్ని సార్ట్అవుట్ చేస్తాను. రుద్ర మాటలకి ఆద్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా కొన్ని విషయాలు ఎవరికీ చెప్పలేమన్నయ్యా, చెబితే ఆ బంధానికి అసలు విలువే ఉండదు. మనకొకరు కావాలి అని మనం అనుకోవడం వేరు, వాళ్ళకు కూడా మనమే కావాలి అని వాళ్ళు అనుకోవడం వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ చాలా పెద్దది. అది అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. రుద్ర ఆద్య బాధను చూస్తూ ఏదో జరిగిందని అర్థం చేసుకొని, చూడాద్య, జీవితంలో కొన్నిసార్లు మనకు నచ్చనివి ఎదురవుతూ ఉంటాయి, కానీ నీ వెనక ఈ అన్నయ్య ఉన్నాడన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకో. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడడం నాకు ఇష్టం ఉండదు. సరే ముందు ఈ పాలు తాగు అని బలవంతంగా ఆ గ్లాస్ ఆద్య పెదాల దగ్గర పెట్టగానే ఆద్య రుద్ర తన మీద చూపిస్తున్న ప్రేమను కాదనలేక కష్టంగా ఆ పాలు కంప్లీట్ చేస్తుంది. గుడ్ గర్ల్, ఇప్పుడు ఏమీ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. రేపు ఉదయం లేవగానే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎలాంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ దొరుకుతుంది. గాడ్ స్లీప్ అనగానే ఆద్య తలూపి బెడ్ మీద పడుకోగానే రుద్ర ఆద్య పడుకున్న తర్వాత బెడ్షీట్ కప్పి ప్రేమగా తల నిమిరి ఫోర్ హెడ్ మీద కిస్ ఇచ్చి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి బయటకు వెళ్తూ తలుపు దగ్గర ఆగి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు. ఆద్య అటువైపు పడుకొని ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి ఏదో జరిగింది, జై విషయంలో ఆద్య ఏదో దాచేస్తుంది, అదేంటో తెలుసుకోవాలి అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జై ఇంటికి వచ్చేసరికి మిడ్ నైట్ అవుతుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడం చూసి అందరూ నిద్రపోయారు అని నెమ్మదిగా స్టెప్స్ ఎక్కుతూ డోర్ తీసుకొని తన రూమ్లోకి వస్తాడు. బెడ్ లైట్ వెలుగుతూ ఉన్న రూమ్ వైపు చూసి లైట్ ఆన్ చేయగానే ఆద్య ఇంకా మెలకువలో ఉండడం చూసి కొంచెం కంగారు పడతాడు. కానీ వెంటనే నవ్వు నటిస్తూ తను వేసుకున్న బ్లేజర్ విప్పుతూ, ఆద్య ఇంకా పడుకోలేదా? సారీ యార్, ఆఫీస్లో హెక్టిక్ వర్క్, అందుకే నీ కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేకపోయాను. యాక్చువల్లీ మీటింగ్కి వెళ్తూ ఫోన్ సైలెంట్లో పెట్టాను, అందుకే కాల్స్కి రెస్పాండ్ అవ్వలేదు.
ఆద్య జై వైపు సూటిగా అంత సీరియస్గా చూస్తూ ఉంటుంది కానీ ఏమీ మాట్లాడదు. అది చూసిన జై, ఏంటి అలా చూస్తున్నావు? కోపంగా ఉంటే తిట్టు కానీ ఇలా సైలెంట్గా ఉండక ఆద్య. కావాలంటే రేపు మార్నింగ్ పక్కాగా మీ పేరెంట్స్ ఇంటికి వెళ్దాము, ఓకేనా? ఇప్పుడైనా నీ కోపం తగ్గింది కదా అని ఆద్య పక్కన కూర్చొని తన చేయి పట్టుకొని స్మూదీ వాయిస్తో చెప్తాడు. ఆద్య సైలెన్స్ని బ్రేక్ చేస్తూ, ఏ మీటింగ్ గురించి నువ్వు చెప్తున్నావు జై? ఏ క్లయింట్స్తో నువ్వు అంత బిజీగా ఉన్నావు? ఇంతకీ మీటింగ్ ఎక్కడా అంటూ సీరియస్గా చూస్తూ అడుగుతుంది. ఆద్య క్వశ్చన్కి జై తడబడుతూ, ఆద్య సింగపూర్ క్లయింట్స్ సడన్గా వచ్చారు, వాళ్ళతోనే ఇవాళ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ జరిగాయి. ఆద్య విరక్తిగా నవ్వుతూ, సింగపూర్ క్లయింట్స్ పేరు హరిని కూడా చెప్పు జై అనగానే ఆద్య చేతిలో ఉన్న జై చెయ్యి షాకింగ్గా కిందకి జారిపోయి పైకి లేచి ఆద్య వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఓ గాడ్, చాలా తప్పు చేసావు జై కదా. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.